నేరం చేయడమే కాదు, నేరం చేస్తానని బెదిరించడం కూడా నేరమే. దీనికి సంబంధించి రీసెంట్‌గా ఒక తమిళనాడు ట్రయల్ కోర్ట్‌లో జరిగినటువంటి ఒక కేసునైతే పరిశీలిద్దాం ఇప్పుడు. ఈ కేసులో ఒక మహిళ ఒక వ్యక్తి మీద అత్యాచారం కేసేసింది. అలాగే అత్యాచారం కేసేసిందని ఆ కేసును వాపస్ తీసుకోమని ఆ వ్యక్తి ఏం చేశాడంటే మహిళని యొక్క ప్రైవేట్ ఫోటోలన్నీ కూడా ఇంటర్నెట్లో పెడతానని చెప్పి బెదిరించాడు. సో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళిద్దరు కూడా పరస్పర అంగీకారంతో సహజీవనం చేశారని తేలిందనమాట. అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే ఇది అత్యాచారం కేసులోకి రాదు అని చెప్పేసి అత్యాచారం కేసుని కొట్టేసింది. కానీ ప్రైవేట్ వీడియోలు ఇంటర్నెట్లో పెడతానని చెప్పి ఆమెను మానసికంగా బాధించినందుకు గాను అతనికి పనిష్మెంట్ అయితే విధించిందనమాట. ఈ నిందితుడి తరపున అడ్వకేట్ ఏమన్నారంటే పోలీసులకి ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి వీడియోలు లభించలేదు, ఎటువంటి మొబైల్ కూడా లభించలేదు, కాబట్టి ఈ క్రిమినల్ ఇంటిమిడేషన్ ఏదైతే నేరపూరిత బెదిరింపులు బెదిరించాడో అది కూడా చెల్లదు, ఈ కేసును కూడా కొట్టేయండి అని చెప్పేసి ఈయన వాదనలు వినిపించాడు. కానీ కోర్టు ఏం చెప్పిందంటే నేరం చేయకపోయినా నేరం చేస్తానని బెదిరించడం కూడా క్రైమే. ఇది సెక్షన్ 351 భారతీయ న్యాయ సంహిత ప్రకారం క్రిమినల్ ఇంటిమిడేషన్లోకి వస్తుంది. అంటే నేరపూరిత బెదిరింపులు బెదిరించినా ఎదుటి వ్యక్తిని చంపేస్తాను, కాళ్ళు చేతులు విరగొడతాను, నీ ప్రాపర్టీని నాశనం చేస్తాను, నీ గౌరవ మర్యాదలు భంగపరుస్తాను అన్నా సరే ఇవన్నీ కూడా క్రైమ్లోకి వచ్చేస్తాయి. దీనికి ఎటువంటి ఎవిడెన్స్ అవసరం లేదు, కేవలం బెదిరించడం అనేది ఒక ఎవిడెంట్గా ఉంటే చాలు. సో అది క్రైమ్ కమిట్ చేశాడా లేదా అనేది కూడా అనవసరం చెప్పేసి కోర్టు తేల్చింది. సో ఈ అడ్వకేట్ ఏం చేశారంటే దీనికి అప్పీల్ కోసం హైకోర్టుకి వెళ్ళారు. సో అక్కడ కూడా ఈ ట్రయల్ కోర్టులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని సపోర్ట్ చేశారు. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సో సుప్రీంకోర్టు కూడా ఈ జడ్జిమెంట్ని సపోర్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇలాంటి నేరపూరితమైనటువంటి బెదిరింపులకి దగ్గరగా 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. అదే దీనికన్నా అగ్రవేటెడ్ ఫామ్ అంటే చావు బెదిరింపులు బెదిరించిన, లేదంటే నీ ప్రాపర్టీని అగ్నితో కాల్చేస్తానని చెప్పిన, లేదంటే ఒక స్త్రీ యొక్క పాతివ్రత్యాన్ని భంగపరిచే విధంగా మాట్లాడినా కూడా వీటికి మాత్రం 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించేటటువంటి అవకాశం అయితే ఉంది. సో కంటెంట్ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకి బంధువులకి కూడా వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా మిమ్మల్ని ఎవరైతే బెదిరిస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.